Good morning children. Today's class is Maths workbook. Open the page number 3535. Reverse count from 80 to 71. Trace the path of the numbers from 80 to 71 in the correct order and help the caterpillar to find the leaves to eat. ఇదేంటమ్మా, వాట్ ఈస్ దిస్ ఇన్సెక్ట్? క్యాటర్పిల్లరు ఈ పాత్లో దారిలో కరెక్ట్ కౌంట్ దాంట్లో 80 to 71 నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలి. లీవ్స్ దగ్గర దానికి తినడానికి లీవ్స్ దగ్గరికి దారి చూపించమన్నాడు. చెక్ చేద్దాం, అన్ని పాత్స్ చెక్ చేద్దాం. 80 నుంచి రివర్స్ కౌంటింగ్ అంటే 79 కరెక్టే. 79 నుంచి 60 వచ్చింది. 60 59 అంటే ఈ వే కరెక్ట్ కాదు. 79 తర్వాత బిఫోర్ 78 రావాలి. ఇక్కడ చూడండి, 79 బిఫోర్ 78 ఇటు కరెక్టే. 77 కరెక్టే. ఇక్కడ నుంచి ఇటు చూస్తే 80 వచ్చింది. 80 78 49 ఇది కరెక్ట్ వే కాదు. నెక్స్ట్ 77 బిఫోర్ 76 కరెక్టే. నెక్స్ట్ 75 కరెక్టే. నెక్స్ట్ 74 కరెక్టే. 74 నుంచి ఇటు చూసుకుంటే 44 45 ఇది అసలు దారి లేదు ఇక్కడ అని ఇది కూడా కరెక్ట్ కాదు. ఇటు నుంచి 73 72 71 అనేది కరెక్ట్. కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ చూడండి. 80 బిఫోర్ కరెక్ట్గా మీరు ఇలా చేయండి. 79 79 బిఫోర్ 78 78 బిఫోర్ 77 77 బిఫోర్ 76 76 బిఫోర్ 75 75 బిఫోర్ 74 74 బిఫోర్ 73 73 బిఫోర్ 72 72 బిఫోర్ 71 నుంచి లీవ్స్కి. క్యాటర్పిల్లర్ అలా వెళ్తే దానికి దారి, ఆ లీవ్స్ తినడానికి దారి. అది నీట్గా మీరు కూడా ఇలా కలర్ పెన్సిల్ తీసుకుని డ్రా చేయండి, మామూలు పెన్సిల్ కాకుండా. నెక్స్ట్ పేజ్ తిప్పండి. పేజ్ నెంబర్ 36. రైటింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ 80 to 71. రెహనా, రాఘవ్ అండ్ షహీనా ఆర్ వండరింగ్ అబౌట్ దేర్ స్టేర్స్ నెంబర్స్. Help them to climb down the stairs by filling in the missing numbers from 80 to 71 in the reverse order. రెహనా, ఈ గర్ల్ నేమ్ ఏంటి? రెహనా. ఈ బాయ్ నేమ్ ఏంటి? రాఘవ్. ఈ గర్ల్ నేమ్ ఏంటి? షహీనా. షాహిన్, షహీనా కాదు, షాహిన్. ఈ ముగ్గురు కూడా ఇక్కడ ఈ స్టైర్స్ దిగటానికి, ఇవి మెట్లు దిగటానికి హెల్ప్ చేయాలంట. మనం ఎలా బ్యాక్ కౌంటింగ్లో 80 to 71. 80 బిఫోర్ ఏమొస్తుంది? 79 వస్తుంది. 79 నీట్గా వేయండి. 79 79 బిఫోర్ 78 ఒక్కొక్క స్టెప్ దిగాలి కదా అలా. 78 బిఫోర్ 77 77 బిఫోర్ 76 76 బిఫోర్ 75 75 బిఫోర్ 74 74 బిఫోర్ 73 73 బిఫోర్ 72 72 నుంచి 71 ఆల్రెడీ ఉంది కదా, కరెక్ట్ అయింది కదా మనకి. ఇది ఈ అమ్మాయికి హెల్ప్ చేసాం, రెహనాకి. నెక్స్ట్ రాఘవ్కి 80 బిఫోర్ 79 79 బిఫోర్ నీట్గా వేయండి. 78 78 బిఫోర్ 77 77కి ఆల్రెడీ 76 ఇక్కడ ఉంది, మీరు వేయాల్సి లేదు. 76 బిఫోర్ 75 75 బిఫోర్ 74 74 బిఫోర్ 73 73 బిఫోర్ 72 72 బిఫోర్ 71. నెక్స్ట్ ఇక్కడ 80 బిఫోర్. నెక్స్ట్ ఈ అమ్మాయికి షాహిన్కి చూడండి, 80 బిఫోర్ 79 79 బిఫోర్ 78 78 బిఫోర్ 77 77 బిఫోర్ 76 76 బిఫోర్ 75 75 బిఫోర్ 74 74 బిఫోర్ 73 73 బిఫోర్ 72 72 బిఫోర్ 71. ఇలా 3 టైమ్స్ మీరు ఇవి ఇలా 80 to 71 బ్యాక్ కౌంటింగ్, రివర్స్ కౌంటింగ్ వేస్తే స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 42. 4 to 42. డ్రా అండ్ కౌంట్. డ్రా వన్ మోర్ పిక్చర్ అండ్ రైట్ హౌ మెనీ పిక్చర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్. ఇక్కడ కొన్ని ఇచ్చాడు పిక్చర్స్, డిఫరెంట్గా ఇచ్చాడు. ఇది ట్రీస్,
లీవ్స్, ఫ్లవర్స్, లాగ్స్ ఇచ్చాడు. వీటికి పక్కన ఎంటీ బాక్స్ ఇచ్చాడు స్క్వేరు. దీంట్లో ఇలాంటి పిక్చరే ఇంకొకటి డ్రా చేసి వన్ మోర్ దానికంటే ఇంకొకటి కలిపితే ఇక్కడ ఉన్న పిక్చర్స్ అన్ని కౌంట్ చేసి దానికి ఇంకొకటి యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఈ సర్కిల్లో ఏమన్నాడు. ఫస్ట్ ట్రీ డ్రా చేద్దాం. ఇక్కడున్న ట్రీ లాగానే డ్రా చేద్దాం. వెరీ ఈజీ, ఏం లేదు. మీరు కూడా ఇలా డ్రా చేయండి. సర్కిల్ పెట్టేయండి అంతే, వెరీ ఈజీ. ఇది ఒక వన్ మోర్ ట్రీ ఇది ఇలా లైక్ దిస్ వన్ మోర్ ట్రీ. ఇది కనిపించలేదు అనుకుంటా ఇందాక, చూడండి. ఇలా వేస్తే దీనికి చూడండి ఇక్కడ కౌంట్ చేయండి. ఫస్ట్ ట్రీస్ అన్ని 1 నుంచి కౌంట్ చేసుకోవాలి కదా, స్టార్ట్ చేసుకోవాలి కదా. 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 to 12 అయింది. దీనికి ఇంకోటి 1 మోర్ అంటే ఇంకొకటి మనం డ్రా చేసాం, అది కూడా కలుపుకోవాలి. 12కి 1 యాడ్ చేస్తే 12 ఆఫ్టర్ 13. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 13 ట్రీస్ ఉన్నాయి. ఈ సర్కిల్లో 1 3 13 వేయండి నీట్గా. నెక్స్ట్ లీవ్స్ డ్రా చేద్దాం. లీవ్ కూడా డ్రా చేద్దాం, వెరీ ఈజీ. అది లీఫ్ డ్రా చేయండి. అక్కడ ఎలా ఉందో అలాగే డ్రా చేయాలంటే ఇటు సైడ్కే డ్రా చేయాలి. ఇలా లైక్ దిస్. లైక్ దిస్ ఇలా. లీఫ్ ఒక 1 మోర్ లీఫ్ డ్రా చేస్తాం. మొత్తం లీఫ్కి ఫ్లోరల్ లీవ్స్ కాబట్టి లీవ్స్ అన్నీ కౌంట్ చేద్దాం ఒకసారి. కౌంట్ ఇట్ 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13కి ఇంకొకటి యాడ్ చేస్తే 14. 1 4 14 ఈ లీవ్స్. నెక్స్ట్ ఇవేంటి? వాట్ ఆర్ దీస్ ఆర్ ఫ్లవర్స్. ఇంక 1 మోర్ ఫ్లవర్ వేద్దాం. ఫ్లవర్ వెరీ ఈజీ. ఫస్ట్ ఒక చిన్న సర్కిల్ పెట్టండి, దానికి ఇలా పెటల్స్ యాడ్ చేయండి. 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్టెమ్ ఇవ్వండి. ఇది ఇప్పుడు కౌంట్ చేద్దాం. కౌంట్ దీస్ ఫ్లవర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17కి 1 మోర్ యాడ్ చేస్తే 18 అయింది. 17 ఆఫ్టర్ 18. ఒకటంటే ఆఫ్టర్ నెంబరే. 18 1 8 18. అది. నెక్స్ట్ లాగ్ ఇక్కడ డ్రా చేద్దాం. వెరీ ఈజీ ఇది కూడా. ఇలా రెక్టాంగిల్ షేప్లో 2 లైన్స్ డ్రా చేయండి. ఇలా అనండి. దీనికి ఇలా సర్కిల్ లాగా ఇవ్వండి. ఇది లాగ్. ఎన్ని ఉన్నాయో ఇక్కడ లాగ్స్ ముందు డ్రా చేద్దాం. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15కి ఆఫ్టర్ ఇంక ఇది కూడా కౌంట్ చేయాలి కదా, 16. 1 6 16. ఇక్కడున్న ఈ 13 ట్రీస్కి 12 ట్రీస్కి 1 మోర్ యాడ్ చేస్తే 13 అయ్యింది. అలాగే ఇక్కడున్న 13 లీవ్స్కి 1 లీఫ్ యాడ్ చేస్తే 14 అయ్యింది. అలాగే ఇక్కడున్న 17 ఫ్లవర్స్కి 1 ఫ్లవర్ యాడ్ చేస్తే 18 అయ్యింది. అలాగే ఇక్కడున్న 15 లాగ్స్కి 1 లాగ్ యాడ్ చేస్తే 16 అయ్యింది. 1 మోర్ అనమాట. ఇది 1 మోర్. అది 1 కలుపుకోవటం ఇక్కడ ఉంది దానికి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4646. ఇక్కడ చూడండి, అది 1 మోర్. ఇది 1 లెస్ మ్యాంగో. Arav wants to pluck 1 mango from each tree. Cross out the mango plucked by Arav from each tree and write the count of the remaining mangoes on each tree. అక్కడేమో 1 మోర్ యాడ్ చేస్తాం, ఇక్కడేమో 1 లెస్ చేయాలి. ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ నిండా మ్యాంగోస్ ఉన్నాయి. ఆరవ్ అన్న ఈ బాయ్ ఇక్కడ ఇదిగోండి, ఈ బాయ్ ఒక మ్యాంగో కోస్తున్నాడు. దాన్ని ఇట్లా క్రాస్ చేసేయండి, అంటే అది కట్ చేసేసినట్టు. అతను ఆ మ్యాంగో కోసేసాడు. ఇంకా మిగిలిన రిమైనింగ్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ ఏమన్నాడు, కౌంట్ దీస్ మ్యాంగోస్. నీట్గా కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 16 ఇక్కడ వేయాలి బాక్స్లో. 1, 6, 16 మ్యాంగోస్ ఉన్నాయి. అంటే అసలు టోటల్ మ్యాంగోస్ ఎన్ని 17. 17లో 6వ అన్న బాయ్ ఈ 1 మ్యాంగోని కోసేసాడు. కోస్తే ఇంకా లెస్ చేసేస్తే 1 మ్యాంగో ఎన్ని మ్యాంగోస్ ఉంటాయి అక్కడ 16 మ్యాంగోస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఈ చెట్లో కూడా ఈ ట్రీ కూడా 1 మ్యాంగో కట్ చేస్తాడు, ఇలా ఫ్లక్ చేస్తాడు, దీన్ని ఇలా కట్ చేస్తాడు. ఇప్పుడు రిమైనింగ్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 1 వేసి 4 వేయండి. అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ 15 ఉంటాయి. 15 మ్యాంగోస్లో 6వ 1 మ్యాంగో తను కోసుకున్నాడు తను తినటానికి. ఇప్పుడు మిగిలిన మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి 14 ఉన్నాయి. 15లో 1 లెస్ చేసేస్తే 14. 1 లెస్ అంటే 1 బిఫోర్ వస్తాయి. నెక్స్ట్ చూడండి సీ దిస్ ట్రీ. ఈ ట్రీకి ఉన్న మ్యాంగోస్లో కూడా 1 మ్యాంగో కట్ చేసుకున్నాడంట, తీసేసుకున్నాడు తినడానికి. ఆకలేసింది తనకి బాగా తినడానికి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయో రిమైనింగ్ మ్యాంగోస్ కౌంట్ చేయాలి. జాగ్రత్తగా కౌంట్ చేయండి. ఎక్కువ తక్కువ కౌంట్ చేస్తే తేడా వచ్చేస్తుంది. 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా నీట్గా ఒక్కొక్క మ్యాంగో ఇలా డాట్స్ పెట్టుకోండి, లేకపోతే ఈజీగా ఉంటుంది కౌంటింగ్. 1 కౌంట్ చేసేసిన మ్యాంగోస్ అవి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 మ్యాంగోస్ ఉన్నాయి. 1, 7, 17. 17 మ్యాంగోస్ ఉన్నాయి. ఫస్ట్ అసలు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఏమో 18. 18లో 1 6వ కట్ చేసి తీసేసుకున్నాడు. నెక్స్ట్ రిమైనింగ్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి 17 ఉన్నాయి. లెస్ చేస్తే 18 బిఫోర్ 17. నెక్స్ట్ చూడండి సీ దిస్ ట్రీ. ఈ ట్రీకి ఉన్న మ్యాంగోస్లో కూడా 1 కట్ చేసేయాలి. 1 కోసేసాడు, తీసేసాడు. రిమైనింగ్ మ్యాంగోస్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఎన్ని ఉన్నాయి 19. 1, 9, 19. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ 20. 20లో 1 కట్ చేసేసాడు కాబట్టి 20 బిఫోర్ 19 ఉన్నాయి. ఓకేనా? చాలా జాగ్రత్తగా నీట్గా ఇవి వేయండి. వేసి 4 పేజెస్ నాకు హోంవర్క్ పెట్టండి. ఓకేనా? ఓకే, టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.